హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. ఈరోజు ఎర్రగడ్డ కారం దోశ చూపిస్తున్నానండి. ఎర్రగడ్డ కారంకి ఇట్లా మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలు చేసేసుకోండి. ఒక స్పూన్ కారం తీసుకున్నాను, తగినంత ఉప్పు, కాస్త చింతపండు, ఈ కొద్దిగా బెల్లం ముక్క చాలండి. మామూలుగా అయితే షుగర్ వేసుకుంటే ఇంకా టెక్స్చర్ చాలా బాగుంటుంది కారంది. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు పిండి ఎలా కలపాలని చూపిస్తానండి. ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నానండి, హాఫ్ గ్లాస్ మైదా తీసేసుకోండి, ఒకటి సగం. ఇప్పుడు మీ దగ్గర 2 days బ్యాక్ పెరుగు ఉందనుకోండి, అదైనా తీసుకోవచ్చు, ఫ్రెష్ పెరుగైనా సరే. ఒక 2 స్పూన్స్ తీసేసుకోండి, తగినంత ఉప్పు. ఇప్పుడు నీళ్లు వేసేసుకొని దోశ పిండిలాగా జారుగా తడిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ ఎర్రగడ్డ కారం కలిపేసేసుకోండి. దీనికి చట్నీ అట్లా అంతా ఏం తినమండి, పికిల్ బాగుంటుంది. మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా బాగుంటుంది. మీరు ఇందులో ఇంకాస్త కారం ఎక్కువ వేసేసుకున్నారంటే అసలు ఇంకా పికిల్తో కూడా మనకు అవసరం ఉండదు. ఇంతే అండి. మీరు దోశ కోసం చేసుకుంటారు కదండి, ఎర్రగడ్డ కారం అప్లై చేసేసి తింటారు కదా, అది మిగిలినప్పుడు ఒక 2 days తర్వాత ఇలా చేసేసుకోండి, బాగుంటుంది. ఇది ఆనియన్స్ ఆప్షనల్ అండి, మీరు ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే కాస్త ఆనియన్స్ కలిపేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు, ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు మళ్ళీ దీంట్లో ఆనియన్స్ వేసేసుకోండి. అంతేనండి. ఇది ఒక 2 hours నానాలండి. తర్వాత దోశ వేసేసుకుందాము. ఇదిగోండి, పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. కాస్త మీరు నూనె వేసుకున్నారంటే పెన్నంకి అతుక్కోకుండా ఉంటుందండి, నీట్గా వచ్చేస్తుంది దోశ. అలాగే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూపిస్తాను. కాస్త ఆయిల్ వేసేసి ఆనియన్తో రబ్ చేసేయండి పెన్నంని. ఇలా మీరు రవ్వ దోశ ఎలా వేసుకుంటారో అలా వేసేసుకోండి. మీకు మందంగా వద్దు అని అనుకుంటే ఇంకాస్త వాటర్ కలిపేసేసుకొని కాస్త పలుచగా వేసేసుకోండి. ఇవి కాస్త నిదానంగా కాలుతాయండి. ఈ సైడ్స్ బాగా ఎర్రగా రావాలండి. ఎర్రగా వచ్చిన తర్వాతనే తిప్పేసేసుకోండి. మళ్ళీ కాస్త ఆయిల్ వేసేసుకోండి. ఇదిగోండి, వెనక పక్క కూడా ఇట్లా బాగా రెడ్ అయ్యే వరకు ఉంచేసేసుకోండి. అయిపోయిందండి, తీస్తున్నాను. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.